హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఎబోలా వైరస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ కొత్త రకం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 131కి చేరింది. ఇక దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ కొత్త స్ట్రెయిన్ను ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కాంగో తూర్పు ప్రాంతంలో ఈ అరుదైన బుందిబుగ్యో వేరియంట్ బారిన పడి 513 మంది వైద్యం తీసుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అక్కడ ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన ఒక అమెరికా పౌరుడిని అత్యవసర చికిత్స నిమిత్తం జర్మనీకి తరలిస్తున్నట్లు అమెరికా వ్యాధి నివారణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. బాధితుడిని సెర్జ్ క్రిస్టియన్ మిషన్ అనే సంస్థకు చెందిన మెడికల్ మిషనరీ పీటర్ స్టాఫోర్డ్గా గుర్తించారు. అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు బెర్లిన్లోని ప్రముఖ చారిటీ యూనివర్సిటీ హాస్పిటల్లో ఉన్న ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఆయనకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల నిర్వహణలో జర్మనీకి చెందిన నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అక్కడి అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే అమెరికా విధించిన ఈ ప్రయాణ ఆంక్షలపై ఆఫ్రికా సిడిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం సరిహద్దులను మూసివేయడం వల్ల గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీని సాధించలేమని, వ్యాధి మూలాలను అణచివేయడానికి అంతర్జాతీయంగా దూకుడుగా మద్దతు ఇవ్వడమే ఏకైక మార్గమని ఆఫ్రికా సిడిసి డైరెక్టర్ జనరల్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో యుఎస్ సిడిసి నిధుల్లో కోతలు విధించడం, ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అమెరికా అధికారికంగా వైదొలగడం వంటి పరిణామాలు ప్రస్తుత ఎబోలా సహాయక చర్యలపై అంతర్జాతీయ సమన్వయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రజా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.